మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చివరిలో అజెండాలో ఉన్న 55 అంశం ఆమోదించమని చైర్మన్ టీడీపీ కౌన్సిలర్ పట్టుబట్టడంతో సమావేశం నుండి అర్ధాంతరంగా బయటికి వెళ్లిపోయారు చైర్మన్ బాలమురళీకృష్ణ. అజెండా 55వ అంశంలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు సమస్య లేవనెత్తి వ్యతిరేకించారు వైసీపీ కౌన్సిలర్. ఇక కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అజెండాను చైర్మన్ ఆమోదించమని టీడీపీ కౌన్సిలర్లు పట్టుపడడంతో సమావేశం నుండి బయటికి పోతున్న చైర్మన్ ను ఆపడానికి ప్రయత్నించారు కమిషనర్ నారాయణరావు. కౌన్సిల్ సమావేశంలో 55వ అంశాన్ని చదివి కౌన్సిలర్ల అభిప్రాయం తెలుసుకోకుండా చైర్మన్ వెళ్లడంతో ఆగ్రహానికి గురయ్యారు టీడీపీ కౌన్సిలర్లు. మా విచారణలో ఒక విషయం వచ్చింది, దాన్ని ఇప్పుడు సభ్యులు అంగీకరించట్లేదు. లేదు మేము తెప్పించాం ఉన్నాయని, కాబట్టి అధికారుల విచారణలో అది సరైనది కాదన్నారు కాబట్టి మిమ్మల్ని విచారణ జరపమన్నాం తప్ప మీరంతా చేసేది మీరు అడ్మినిస్ట్రేషన్ మీరు కాబట్టి అట్లా కాదండి. అందుకే నేను చెప్తాను పోనీ చెప్పండి. మీరు పాత కమిషనర్ గారు పాత డీజీ గారు అసలు తెచ్చిన కదా ఐదో బ్లాక్ కౌన్సిలర్ మంగమూరి శ్రీనివాసన్ ఈరోజు జరిగిన కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో 18 మంది వర్కర్స్ను తీసేయాలని చెప్పేసి అంశము టేబుల్ అజెండాలోకి రావడం జరిగింది. అజెండాలోకి ఆ విషయమై ఖచ్చితంగా వర్కర్లకు అన్యాయం చేసేదానికి లేదని చెప్పేసి నేను అడ్డుకోవడం జరిగింది. నా మీద కౌన్సిలర్స్ టీడీపీ కౌన్సిలర్స్ దౌర్జన్యంగా కూడా ఆ అంశం పాస్ చేయాలి, 55 అంశం పాస్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. కానీ ఎవరైనా సరే ఒక వర్కర్స్ను అన్యాయం చేసి వాళ్ళ స్థానంలో వేరే వారిని పెట్టేసి చేయడం అనేది ధర్మం కాదు. ఉన్న వాళ్ళనే తొలగించకుండా విధుల్లోకి తీసుకొని వాళ్లకు జీవనాధారం కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక దుర్మార్గాలు ఏర్పడుతున్నాయి. మున్సిపాలిటీలో కడుపు చేత పట్టుకొని వచ్చిన వర్కర్స్ మీద ఇటువంటి దౌర్జన్యం చేయడం అనేది కూటమి ప్రభుత్వం వారికి అది ధర్మం కాదు. దాన్ని దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఆ విషయంపై మీ అభిప్రాయాలు తెలియపరచాలి. ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అందరికి కూడా తెలియపరుస్తూ ఆ విషయంపై ఖండించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ సెలవు.